మీ అందరికీ తెలుసు, ఈ 30 సంవత్సరాల నుంచి నేను మీతో ఉన్నాను. మీరు నన్ను బలపరిచారు. నేను ఈ స్థలంలో ఉన్నానంటే మొదట నా దేవుని కృప, ఆయన పిలుపు. హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రారంభంలో నాతో ఉన్నవాళ్ళు 4. ఈవేళ 4 సంఘాలు, 400 మంది దేవుని పిల్లలు సమయంలో మనం సమకూర్చబడుతున్నాం. 300-400 మందిని కూర్చోవడానికి 30 ఏళ్ళు పట్టింది. అది నేను చేయాల్సినంత చేయాల్సిన రీతిగా చేయలా. అలాగని చేసుంటే ఇంకా ఎక్కువ మంది రక్షించబడి ఉండేవారేమో. కనుక నేను దేవుడు నన్ను నమ్మి సేవకు పిలిచాడు, కానీ నేను సేవలో ఫెయిల్ అయ్యాననే బాధ నాకుంది. సక్సెస్ అవ్వలేదేమో అనే ఏదో నన్ను కొంచెం తొలుస్తూ ఉంది హృదయాన్ని. మీరు అనొచ్చు ఇంతకంటే ఇంకేం కావాలని, కానీ ఇది కాదు. దేవుడు నా నుండి ఆశించింది ఇంతకంటే ఇంకెంతో. ఇది కొంచెమే. ఆ విషయంలో నేను బలహీనున్నే అయినా నా వెంట ఈ 30 ఏళ్ల నుంచి నా వెంట ఉండి నా భుజం తట్టి నా వెన్నంటుండి నాతో పాటు కలిసి ప్రయాణం చేసిన పెద్దలకు నేను రుణస్థుడను, కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా. ఆ పెద్దల ప్రోత్సాహం, వాళ్ళు అందించిన సహకారం నాకు లేకపోయి ఉంటే ఈ మాత్రం పరిచర్య కూడా జరిగి ఉండేది కాదు. కొంచెం ఈ విషయంలో మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, కానీ నన్ను బట్టి నేను విచారిస్తూ ఉన్నాను. నాకు ఆ విషయంలో దేవుడు కోరుకున్నంత నేను చేయలేకపోయానే అనే బాధ ఈ రోజుకు నాలో ఉంది. తొలి దినాల్లో నేను, బిషప్ గారు, చంద్రశేఖర్ అన్న గారు, డాన్ అన్న, మేమందరం వెంకటరత్నం అన్నయ్య దగ్గర ఉండేవాళ్ళం. మాకు చిన్న గది ఉండేది, ఇంత ఉండేది. ఈ గదిలోనే మేము కూర్చొని భారంగా ప్రార్థన చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఒక భయం. బెంజమిన్ అన్న ఒక మాట అనేవాడు, ఏ సహవాసమైనా, ఎంత మంచి సహవాసమైనా 10 ఏళ్లకోసారి దాని మీద సాతానుడు గలిబిలి చేస్తాడు. 10 ఏళ్లకోసారి అది ఎత్తులో ఉన్న పడిపోద్ది అనే భయాలు ఉండి, సేవకులు మాట్లాడుతున్నప్పుడు, ఆ పెద్దవాళ్ళు మాతో చెప్తున్నప్పుడు నాకు ఆ భయం ఉండేది. 10 ఏళ్ళు దగ్గర నిండినప్పుడు బాగా భయపడేవాడిని. 10 ఏళ్ళు వస్తూ ఉంది, సహవాసం 10 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ 10 ఏళ్లలో ఏమన్నా గలిబిలవుద్దా, ఏదైనా జరగకూడదు జరుగుద్దా, సహవాసం చెదిరిపోద్దా, చెడిపోద్దా అనే భయాలుండి 10వ సంవత్సరం దాటాక 11వ సంవత్సరం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చేది.
మళ్ళీ 20వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ భయపడ్డాను. మళ్ళీ 10 సంవత్సరాలు 30వ సంవత్సరం వచ్చేసరికి ముందు నుంచే ఒక నెల రోజులు ముందు నుంచే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను ఎక్కడన్నా గలిబిలవుద్దేమో, సహవాసం డిస్టర్బ్ అవుద్దేమో, అపవాదం ఏమైనా దాడి చేస్తాడేమో. చేశాడు. విపరీతమైన దాడి నా మీద జరిగింది. మీరందరూ నా పక్షంగా నిలవబడ్డారు. మీ ప్రార్థనలు నన్ను ఎత్తిపట్టాయి. మీరు నా చుట్టూ ఒక వలయాన్ని పన్నారు. మీ ప్రార్థనలో విపరీతమైన దాడి జరిగింది. దేవుడు మీ ప్రార్థనలు విని ఆ దాడి నుంచి నన్ను రక్షించాడు. దూది పింజం ఎగిరిపోయినట్టుగానే వచ్చిన శోధన వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోయింది. అపవాది వాడు ఏమైనా చేయగలడు. వాడి తంత్రములను మనం ఎరగని వారం కాం. సో ఈ నలుగురితో ప్రారంభించబడిన ఈ సహవాసంలో నేను పేర్లు చెప్పాలంటే చాలామంది పేర్లు చెప్పాల. నేను కృతజ్ఞత మాత్రమే మీకు చెల్లిస్తూ ఉన్నాను. సారపాక, నెలిపాక బంజరా, ఖమ్మం సహవాసం మన ద్వారానే ప్రారంభించబడింది. అక్కడ బెంజమిన్ గారు, శారమ్మ చాలా ప్రయాసపడ్డారు. 11-12 సంవత్సరాలు అక్కడ ఉండి మనం బయటికి రావడం జరిగింది. అది ఇప్పుడు సోదరుడు చక్కగా నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ సంఘాన్ని నడిపించడంలో మన బాబు నవీన్ బాబే సహకారిగా ఉండి చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సారపాక తొలి దినాల్లో మనకు గాంధీనగర్లో చర్చ్ ఉండేది. మనం కొనుక్కున్నాం 8,000 రూపాయలు పెట్టి ఆ రోజుల్లో 80s. కానీ విజయ సారపాకలో అంత దూరం మేము రాలేకపోతున్నాం, మా దగ్గరే మీరు పెట్టాలని స్థలం ఇచ్చి చర్చికి ఒక పాకేసి మనకు అక్కడ ఒక చక్కటి ఆరాధన జరగడానికి ఒక మందిరాన్ని నిర్మించి ఇచ్చారు. నేను మర్చిపోలేను. ఇవాళ విజయ కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేయాలా. నిన్న మొన్న నాకు తెలిసిన వార్త, విజయ్ వాళ్ళు వేరే స్థలానికి, వేరే ఊరు వెళ్ళిపోతున్నట్టుగా తెలిసింది. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, నమ్ముదాం. వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బంజరా కాలినడకను వెళ్ళాం, బాక్సులు కట్టుకొని వెళ్ళాం, అరుగుల మీద పడుకున్నాం. మన బేబీ, సారపాక బేబీ వాళ్ళ ఇంట్లో ఆశ్రయం మొట్టమొదట. ఆ తర్వాత వాళ్ళు సారపాక వచ్చాక బేబీ తబిత వాళ్ళ ఇంట్లో మాకు మంచి ఆశ్రయం దొరికింది. దేవుడు ఆ స్థలాన్ని కూడా దీవించాడు. అక్కడ కూడా మనం మందిరం కట్టుకోవడానికి అక్కడ దేవుడు నెహెమ్యాను, బేబక్కను గట్టిగా స్థిరపరిచాడు. అక్కడ కూడా విశ్వాసులు ఒకరొకరు రావడానికి దేవుడు సహాయం చేశాడు. సారపాకలో కూడా మనం చాలా డెవలప్ చేసుకున్నాం, మందిరాలు కట్టుకున్నాం. విశాలమైన స్థలం, మంచి మందిరం అన్నీ ఏర్పడ్డాయి. ఇక్కడి నుంచి బానేష్ బాబు మనతోనే ఉన్నారు.
బానేష్ బాబు పరిచర్య చాలా కష్టపడి బిడ్డడు చేసుకున్నాడు. ఒంటరిగా వెళ్ళాడు, కష్టపడ్డాడు. మంచి మందిరం కట్టబడింది. దాని అంతటికీ కారణం మన సంఘాలు చేస్తున్న ప్రార్థన సహకారాలు. ఈ రీతిగా దేవుడు మన సంఘాలను ఆశీర్వదించాడు. సంఘం దేవుందే, ఆయనే దానికి అధ్యక్షుడు, ఆయనే యజమానుడు, ఆయనే ప్రభు, అంత ఆయనే. కేవలం కాపలాదారుడుగా దేవుడు నన్ను ఉంచాడు. నేను దేవునికి రుణస్థుడను. ఇంతమంది పరిశుద్ధులు, ఇంతమంది నీతిమంతులు ఈ సభలో, ఈ చర్చిలో సమకూడబడడం, ఈ 30 ఏళ్లలో 100 మంది పైగా బాప్తీసాలు ఇచ్చి వాళ్ళని సంఘంలో చేర్చుకొని వాక్యం చేత పోషించడానికి దేవుడు అనుమతించాడు. ఆయన ఆత్మ మనందరినీ ఒక ఐక్యంగా ఉంచింది. ఎవరి వల్ల ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. నేను సదా రుణస్థుడను. మన సహవాసం ద్వారా సువార్త లోకానికి వెల్లడైంది. చిల్డ్రన్ మినిస్ట్రీ బాగా స్ప్రెడ్ అయింది. ఫాలో మీ పరిచర్య ద్వారా ఇంటర్నేషనల్ వైడ్గా మన ప్రోగ్రామ్స్ వెళ్ళాయి. ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఫోన్లు చేసి మీ ప్రోగ్రాం బాగుందండి, మాకు నచ్చింది, మా పిల్లలు వింటున్నారు అని వాళ్ళు వార్తలు చెప్పినప్పుడు సంతోషం వేసింది. నలుగురితో ప్రారంభించబడిన ఈ సహవాసం ఇంతగా స్ప్రెడ్ అవడం దేవుని మహా కనికరం, దేవుని మహాకృప. మించి ఇక నేనేం చెప్పలేను. ప్రభు నామానికే మహిమ. నేను చేసింది ఏమీ లేదు. నేను అదే చెప్తున్నాను మొట్టమొదటి నుంచి. నేను ఫెయిల్ అయ్యాను పరిచర్యలో. నా ప్రభు నా నుంచి కోరుకున్నంత నేను చేయలేకపోయాను. కానీ నా తరపున మీరందరూ నిలవబడ్డారు. మీ స్థలాల్లో మీ ప్రార్థనలు, మీరు చేసిన సువార్త, మీరు అందించిన సహాయక సహకారాలే ఇవాళ ఈ మాత్రం మనం మందిరంలో కూర్చొని ఆరాధించడానికి, సంఘాలను కొంచెం విస్తరించుకోవడానికి, అవి కూడా కొంచెం ఆత్మానుసారంగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు కనికరం చూపించారని నేను నమ్ముతున్నాను. దీని వెనకాల మొదట మీరు దేవుడు, ఆ తర్వాత మీరు నా వెనుకున్నారు. అంత్యోక్య సంఘం నుంచి సహోదరులు దరిదాపుగా 100 మంది ఉన్నాం. 100-125 మంది ఒకరికొకరు రోజు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఒకరి సంఘాలను బట్టి మరొకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా సంఘాలు బలపడుతున్నాయి. ఒక నూతనమైన విశ్వాసంలో, బలమైన విశ్వాసులంగా దేవుడు కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆనాటి నుండి 30 ఏళ్ల క్రిందటి నుండి ఈరోజు వరకు నాతోనున్న పెద్దలందరికీ నేను మొదట కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. పరోక్షంగా సహకరించారు, ప్రత్యక్షంగా సహకరించారు. అలా సహకరించిన మీకు నా 2 చేతులెత్తి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. పెద్దవాడిని, చాలాసార్లు మిమ్మల్ని కోప్పడ్డాను. ఈ 30 ఏళ్లలో వాక్యం ద్వారా మిమ్మల్ని కోపించా, కొన్నిసార్లు తిట్టా.
మిమ్మల్ని బాధ పెట్టా, అయినా మీరు సహించారు, ఓర్చుకున్నారు. మా మేలు కొరకే చెప్తున్నారని మీరు భావించారు. అందువల్ల నేను సంతోషించా. ఏ విధంగానైనా మీ ద్వారా నేను ఆనందపడ్డా, మీ ద్వారా నేను సంతోషించా. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు చేసింది చిన్నదా పెద్దదా అని నేను అనట్లా. మీరు చిన్నది చేసినా, మీరు పెద్దది చేసినా, మీరు చేసే ప్రతిదీ దేవుడు లెక్క రాస్తున్నాడు. మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. ఇందులో ఏ తేడా లేదు. ప్రతి చిన్న దానికి కూడా దేవుడు లెక్కగట్టి నూరంతులు తిరిగి మనకిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మాట ఎప్పుడు పొల్లుబోదు. అందుకొరకు నేను కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా.